గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్. నేనేంటంటే కొంచెం ఇంట్రోవర్ట్‌ని. సో, ఒక ట్రై చేద్దాం అనేసి ఇక్కడ మాట్లాడదామని ట్రై చేద్దామని జెప్పేసి సునంద గారిని అడిగాను. ఆహ్, ఏ ఏ కాంటెక్స్ట్ మీద మాట్లాడాలి అనంటే, సార్‌తో ఉన్న మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి అని చెప్పారు. సో, నేనొక ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మాట్లాడడానికి. నా బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బయటకొచ్చి మాట్లాడటం అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. సో, దాన్ని నేను డామినేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ "నువ్వు గొప్పగా బతకాలి, గొప్పగా బతకాలి" అంటే, చిన్నప్పుడు నాకు ఏం తెలీదు. ఇప్పటికి కూడా తెలీదు గొప్పంటే ఏంటనేది. సో, ఆ గొప్పతనంలో బతకాలని చెప్పేసేసి నేను నన్ను నేను గొప్పగా ఫీల్ అయిపోయి, అలా నర్వస్‌గా, అలా ఇంట్రోవర్ట్‌గా మారానేమో అని అనిపిస్తుంటది నాకు. ఆహ్, చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం. తరువాత ఎడ్యుకేషన్ అయిపోయినాక హైదరాబాదొచ్చినాక రామకృష్ణ మఠ్‌లో ఆహ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం నన్ను ప్రభావితం చేసింది. సో, అక్కడ గొప్ప ఏంటంటే పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉంటే అది గొప్పతనం అని అనిపించింది అప్పుడు నాకు. అలా కొన్నాళ్ళు ఉన్నాక సెక్సువల్ థాట్స్ డామినేట్ చేసాయి నన్ను. అప్పుడనిపిచ్చింది. అంటే నా వల్ల కాదు. అంటే నేను ఇక్కడ సరిపోను అనేసి బయటకొచ్చాను. తర్వాత పెళ్లయిపోయినాక ఇంపాక్ట్ ఫౌండేషన్‌కెళ్ళాను గంపా నాగేశ్వరరావు గారిది. అక్కడికి వెళ్ళి ఆహ్, ఆ స్పీచెస్ అవన్నీ విని మోటివేషనల్ స్పీచెస్ విని ఇది ఆహ్, దే దేశభక్తి అంటే ఇదేను అందరిని మోటివేట్ చేయటము. అలా మీరు గూడా స్కూల్స్‌కి వెళ్ళి అట్లా మోటివేట్ చేయండి. 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌ని గాని, లేకపోతే అలా అని అన్నప్పుడు, అక్కడ కూడా వెళ్లి మోటివేట్ చేయడానికి ట్రై చేశాను. చేసినప్పుడు నా అభిప్రాయాలు వేరే, వేరే వాళ్ళ అభిప్రాయాలు వేరే. వేరే వాళ్ళేంటంటే ఒకరిని చూపించి ఇతను చదువుతున్నాడు, మీరెందుకు చదవలేరు అన్నప్పుడు, నేను ఎలా చెప్పేవాడినంటే, మీకు 35 మార్కులొస్తే, 40 మార్కులొస్తేనే అదే గ్రేటు అని చెప్పుకుంటా వచ్చేవాడిని. అండ్ టీచర్స్ నా పక్క ఉన్న వాళ్ళని పిలిసి అతనేంటి అలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నేనింక దాన్ని వదిలేసాను. నేను ఇక్కడ గూడా సెట్ గాను అనేసి వదిలేసాను. తర్వాత న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాననమాట. అక్కడ చూసి అదంతా నేర్చుకున్నాక కొంతమంది నాకు బాగా సెట్ అయింది. నేను డబ్బులు బాగా సంపాదించాను అని చెప్తున్నప్పుడు నేను సంపాదించలేకపోతున్నాను. నేను గూడా లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టుకున్నాను. నేను సంపాదించలేకపోతున్నాను అని అన్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎన్ఎల్‌పి అనేది ఒక సూడో సైన్స్ అన్నప్పుడు నేను ఆయన్ని అడిగాను. నరేంద్ర గారిని అడిగాననమాట. సార్ ఇది సూడో సైన్స్ అంట గదా! అంటే, అవును కమల్ గారు. అది సూడో సైన్స్. కొంతమందికి పనిచేస్తది. కొంతమందికి పనిచేయదు అని చెప్పారు. తర్వాత దాన్ని వదిలేసాను. తర్వాత యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూసుకుంటా వచ్చాననమాట. ఆహ్, తర్వాత ఆ యూట్యూబ్ వీడియోస్‌లో హెచ్ఆర్ గారిది ఒక వీడియో చూసాను. మోటివేషనల్ స్పీకర్స్ చేసే సమాజానికి చేసే వినాశనం ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అప్పుడు అది బాగా ఆకట్టుకుంది నన్ను. ఆకట్టుకున్నాక ఇక కంటిన్యూగా సార్ వీడియోస్ చూస్తూ వచ్చాను. అంతకుముందు ఏమైందంటే, నే మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండ్ హిందూ రిలిజియన్. అక్కడి నుంచి నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను గొప్పగా మార్చుకోవాలనే క్రమంలో నేను అసలు ఈ దేవుడంటే ఏంటి? ఈ రిలిజియన్ అంటే ఏంటి? అని ఆలోచించినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు, దానిలో నుంచి బయటకొచ్చాను. ఎలాగా అంటే, సముద్రంలో ఉన్న చేప పిల్ల చేపనడుగుతది. సముద్రం ఎలా ఉంటది అనేసి. ఎందుకంటే వాటికి సముద్రం అంటే ఏంటో తెలీదు. సో, చేప పిల్లని ఒడ్డుకు తీసుకొచ్చేసేసి తన తోకతోటి ఒక్కటి లాగి కొడితే సముద్రం బయట పడతది. అప్పుడు దానికి సముద్రం ఎలా ఉందా అని తెలుస్తుంది. సో, నాకిప్పుడు మతం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. అంతకుముందు జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అండ్ ఓషో గారిది అండ్ ఇప్పుడు హరిరాఘవ గారి ఫిలాసఫీ అండ్ ఆఫ్‌కోర్స్ ఆర్‌జీవీ వీడియోస్ గూడా చూస్తూ వచ్చాను. సో, ఇప్పుడేంటంటే నాకు ఈ నర్వస్ ఉంది గానీ, ఇంట్రావర్టెడ్‌నెస్ ఉంది గానీ, గిల్ట్ లేదు అండ్ భయం లేదు అండ్ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఉంది.
అండ్ ఇంకొకటేంటంటే ఈ ఐ డొనేషన్ ఆర్గాన్ ఇది చూశాను గదా! నేను ఇంతకుముందు అంటే హిందూ మతంలో ఉన్నప్పుడే, ఇప్పుడు నాకు నో రిలిజియన్ అని చెప్పుకుంటాను నా మతం ఏంటంటే. ఒకప్పుడు మతంలో ఉన్నప్పుడే నేను ఆర్గాన్స్ అన్నీ గూడా డొనేట్ చేయాలని అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళనమాట. అది ఫన్నీయో లేతే రియలో తెలీదు. ఆ జాగ్రత్త ఆర్గాన్ మాఫియా ఉంటుంది. సో, వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళు చంపేసేసి ఆర్గాన్స్ తీసుకెళ్తారు అనేసి చెప్పేవాళ్ళు. సో, ఇక్కడికొచ్చి ఈ ఆర్గనైజేషన్ చెప్పారు కాబట్టి ఇది ఒక అథెంటికేటెడ్‌గా నేను నమ్ముకుంటున్నాను. సో, దీన్ని ఎంక్వైరీ చేసి నాకు ఓకే అంటే నేను ఖచ్చితంగా దీనికి వెళ్తాను. అండ్ ఇంకొకటేంటంటే నాకు 4 మంత్స్ బ్యాక్ ఈ స్క్వేర్ టాక్స్ ఛానల్‌లో నేను అది ఆ ఐడియాస్ సార్ ఐడియాస్ ఫాలో అవుతున్నాను. సో, ఆల్మోస్ట్ చాలా వరకు నా ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ నా అనేది కాదు, మన ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీలో నేను ఆ వేలో ప్రయాణిస్తున్నాను. సో, అప్పుడు అడిగినప్పుడు ఆ స్క్వేర్ టాక్స్ ఛానల్ ఆ వీడియోస్ చూసినప్పుడు నా మైండ్ సెట్ ఏంటిదంటే ఈ స్క్వేర్ టాక్స్ ఛానల్ వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండుంటారు. సో, చాలా రిచ్ పీపుల్ ఉండుంటారు. అది నడిపిస్తున్నారేమో ఈ ఛానల్ అనుకున్నాను. అలా బట్ నేనైతే ఏదన్నా కోఆర్డినేషన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇబ్బందిగా గాని అడిగాను, మొహమాటంగా అడిగాను ఏమనుకుంటారో నన్ను. సార్ నేనేమన్నా దీనికి డొనేట్ చేయొచ్చా అని అన్నమాట. 3 మంత్స్ బ్యాక్. చేయొచ్చు అన్నారు. అప్పటి నుంచి కొంత డొనేట్ చేసేవాడిని. అంతకుముందు సేవ్ ద చిల్డ్రన్‌కి చేసేవాడిని. అప్పుడు సేవ్ ద చిల్డ్రన్ చేసేటప్పుడు నాకు తెలీదు అది ఎక్కడుంటదో, ఏందో, ఎలా చేస్తున్నారో తెలీదు. దాదాపు ఒక 15 ఏళ్ళు సేవ్ ద చిల్డ్రన్ చేశాను. సో, ఆ అమౌంట్ ఇటువైపు ట్రాన్స్‌ఫర్ చేశాను. అందరికి ఇవ్వడానికి కూడా నా దగ్గర కూడా కొంత లేదు కాబట్టి కొంత నేను సంపాదించే కొంతలో చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అయినా గాని చెప్తాను. హరిరాఘవ గారు అనేది ఎక్కువ ప్రభావితం చేశారు నా లైఫ్‌లో. ఎలా అంటే హరిరాఘవ గారు ఒకప్పుడు నాకు ఎలా కనిపించేవారంటే ఆ దూరపు కొండల్లో పొగ మధ్యలో ఉన్న ఒక ఆకారం చాలా గొప్పగా అనిపించేది. బట్ నేను దగ్గరకు వస్తున్నప్పుడు నాకు ఆయన గొప్పదనం తగ్గిపోతుంది. సో, పూర్తిగా దగ్గరకు వచ్చినప్పుడు నేను, హరిరాఘవ గారు ఒకటే అని అనిపిస్తది. సో, ఆ మార్గంలో నేను వెళ్తున్నాను. హరిరాఘవ గారు ఒక వేలో ముందుకెళ్ళిపోయారు. నేను ఇంకొక వే చేసుకొని ముందుకెళ్తున్నాను. ఆయన ఫాలో కావట్లేదు. ఫాలోవర్ అనేది ఈ దేశానికి ద్రోహం చేసినట్టే అని నా లెక్క. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరికీ ఫాలోవర్‌షిప్ ఉండేది కాదు. ఒకరి ఫాలోవర్ నన్నంటే నాకు అవమానంగా అనిపించేది. ఒకానొక టైంలో హరిరాఘవ గారికి కూడా చెప్పాను. మీరు చాలా యూనిక్ పర్సన్ సార్. అంటే మీరు అంత పెద్ద గొప్ప అని కాదు చెప్పటం. మీరు చాలా యూనిక్ మా అందరికన్నా గూడా. అంటే ఎగ్జిస్ట్ హ్యూమన్ బీయింగ్స్‌లో మీరు చాలా యూనిక్ అని చెప్పాననమాట. సో, అది నా గొప్పతనం కాదు. మీకు తెలియలేదంతే నా మనస్తత్వం నేనేంటనేది. నేను తెలిసినాక ఆ గొప్పతనం మీకుండదు అని చెప్పారు. సో, చాలా థాంక్స్. అండ్ ఫైనల్‌గా స్క్వేర్ టాక్స్ ప్రమోట్ ఎందుకు చేస్తున్నాను అంటే అది గూడా నా గురించే. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ నేను మిస్ అయిపోతాను. దాంట్లో నేనొక పార్ట్ అయిపోతే ఇదే దేశభక్తి అంటే ఇంకేమి లేదు. దేశభక్తి అంటే మంచిని ప్రోత్సహించటము, 10 మందికి ఉపయోగపడే కంటెంట్‌ని మనం ముందుకు తీసుకెళ్లడము. సో, ఈ స్క్వేర్ టాక్స్‌లో నాకనిపించిందేందంటే 10 మందికి కాదు 100 మందికి ఉపయోగపడే కంటెంట్ ఉంది. ఇలాంటి ఛానెల్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని ఎంకరేజ్ చేయాలి. అండ్ అందువల్లే ఫ్యూచర్‌లో గూడా ఇలాంటి కంటెంట్ మనకి, మన పిల్లలకి రావాలి అంటే ఇది 10 కాలాల పాటు ఉండాలి అంటే మనం ఒక బ్యాక్ బోన్‌గా ఉండాలి అని అనిపించింది. దీంట్లో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలా థాంక్స్. అండ్ సునంద గారికేంటంటే ఫ్యూచర్‌లో మీకేదైనా వాలంటీర్‌షిప్ కావాల్సి వస్తే నేను నా సొంత ఖర్చులతో వచ్చి మీకు కోఆర్డినేట్ చేస్తాను. చాలా థాంక్ యూ.